ఇక కాకినాడ జిల్లా పరిధిలోని జనావాసాల్లో పులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు చెందుతున్నారు. ప్రత్తిపాడు మండలం ధారవల్లి శివాలయం సమీపంలో పులి గాండ్రింపులతో స్థానికులు పరుగులు తీశారు. ధారవల్లి తాడువాయి గ్రామాల మధ్య అడవిలో పులి ఉన్నట్టు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ప్రత్తిపాడు శంకవరం మండల పరిధి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పులి కదలికలపై నిరంతరం పర్యవేక్షిస్తున్న అటవీశాఖ సిబ్బంది ఒంటరిగా ప్రజలు ఎవరూ సాయంత్రం నుంచి ఉదయం 10 గంటల వరకు పొలాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం దారపల్లి వాటర్ఫాల్స్ నుంచి శంకవరం మండలం బారువాక, తాడువాయి, శృంగధార, పెద్దమల్లాపురం పరిసర ప్రాంతాల్లోనూ హెచ్చరికలు జారీ చేశారు. పులి కదలికపై మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా ఫారెస్ట్ అధికారి రామచంద్రరావుతో ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. దాదాపు వారం పైగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి పెద్ద పులి కాకినాడ జిల్లా శంకవరం మండలం శృంగదారిలో ఉన్నది. అయితే దీనికి సంబంధించిన అధికారులందరూ కూడా తనకు అనువైన ప్రదేశంగా ఉండి ఒకవేళ బ్యాక్ వెళ్తుందా లేదంటే జనావాసాల్లోకి వస్తుందన్న దాని మీద ట్రాక్ చేస్తూ అధికారులు చాలా వరకు నిర్వహణమయ్యారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు గారు మన దగ్గర ఉన్నారు. ఆయన మాటలోనే తెలుసుకుందాం. దీనికి సంబంధించిన పులి ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నదని మీకు గుర్తించారు? ప్రస్తుతానికి శృంగధార విలేజ్ పరిసర ప్రాంతాల్లో అంటే ఫారెస్ట్‌లోనే ఉందండి. సో, ఇన్‌సైడ్ ఫారెస్టే ఉంది. కానీ నియర్ బై విలేజెస్‌ని కూడా అలర్ట్ చేయాలి కాబట్టి శృంగధార, పెదమల్లాపురం, అలాగే వేలంగి ఈ 3 గ్రామాలు కూడా ఆహ్, శంకవరం మండలంకి చెందిన గ్రామాలు ఇవన్నీ కూడా. ఈ 3 గ్రామాలని కూడా అలర్ట్ చేయడం జరిగింది. అలాగే నియర్ బై అడ్జాయినింగ్ విలేజ్‌లో ఎక్కడైనా టైగర్ మూవ్‌మెంట్ ఉండే అవకాశం ఉన్నది అన్నది మాకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నది కూడా ఇమ్మీడియేట్‌గా షేర్ చేస్తున్నాము. దీంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌తో పాటు రెవెన్యూ పోలీస్ వారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ ప్రజల్లో అవగాహన కల్పించడానికి. ముఖ్యంగా విలేజర్స్‌ని మేము ఏ విధంగా అలర్ట్ చేస్తున్నామంటే, సో నైట్ టైమ్ ఎవరు కూడా ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళకూడదు. ఔట్ సైడ్ ది హౌస్ హ్యాబిటేషన్స్ వెళ్ళొద్దని. అలాగే క్యాటిల్‌ని కూడా ఫారెస్ట్‌లో విడిచిపెట్టొద్దు. అలాగే అగ్రికల్చర్ ఫీల్డ్స్‌లో కూడా విడిచిపెట్టొద్దు. వాటన్నిటిని కూడా క్యాటిల్ షెడ్‌లో పెట్టి లైట్స్ అన్నీ కూడా ఆన్ చేసి ఉంచితే యూజువల్‌గా టైగర్ అవాయిడ్ చేస్తది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండని చెప్తున్నాము. సో విలేజర్స్ అందరూ కూడా సహకరిస్తున్నారు అటవీ శాఖతోటి. సో ఈ టైగర్ అన్నది చూస్తుంటే గత వారం రోజుల నుంచి అటు కాకినాడ జిల్లాకి, పోలవరం జిల్లాకి సరిహద్దు ప్రాంతాల్లో మూవ్‌మెంట్ ఉన్నది. ఒక 1 వీక్ బిఫోర్ మనకి కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం వైపు వచ్చింది. అది మళ్ళీ పోలవరం జిల్లాలోకి వెళ్ళింది. నిన్న మళ్ళీ మనకి ఈ ప్రతిపాడు మండలంలోకి ఎంటర్ అయింది. సో అప్పటి నుంచి కూడా కంటిన్యూస్‌గా ట్రాక్ చేస్తూ ఉన్నాము. ఈ టైగర్‌కి శాటిలైట్ కాలర్ కూడా ఉంది. మనకి ఎప్పటికప్పుడు దీని మూవ్‌మెంట్ మీద సమాచారం వస్తుంది. సో దాని ప్రకారం అడ్జాయినింగ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో అందరిని కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. అది ఫారెస్ట్‌లోనే ఉంది. మా ఆశాభావం ఏంటంటే అది ఫారెస్ట్‌లోనే కంటిన్యూ అవుతూ కూడా ఇంటీరియర్ ఫారెస్ట్‌లోకి వెళ్తదని. ఇన్ కేస్ అది ఒకవేళ హ్యాబిటేషన్స్ వైపు వచ్చి అవకాశం ఉంది కాబట్టి నియర్ బై విలేజెస్ అన్నీ కూడా అలర్ట్ చేస్తాం. దీనికి సంబంధించి ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు సార్? ఏ రేంజ్‌ల నుంచి పాల్గొన్నారు? కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం రేంజ్, కాకినాడ రేంజ్ వారి సిబ్బంది ఈ నియర్ బై విలేజెస్ అందరినీ కూడా ఫారెస్ట్ రేంజ్ విలేజెస్‌లో అవగాహన కార్యక్రమాలు, అలాగే టైగర్‌ని ట్రాక్ చేయటం విషయంలో కూడా వారందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. పక్కన ఉన్నటువంటి పోలవరం జిల్లాలో రంపచోడవరం డివిజన్ స్టాఫ్ వారి రేంజ్ సిబ్బంది అందరూ కూడా ఈ ఏదైతే ఈ యాక్టివిటీలో టైగర్‌ని ట్రాక్ చేసే యాక్టివిటీలో కూడా నిమగ్నమై ఉన్నారు. దీంతో పాటు వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ కూడా రావడం జరిగింది. ఎన్ఎస్టీఆర్ నుంచి రెస్క్యూ టీమ్ కూడా రావడం జరిగింది. వారితో పాటు ట్రాంక్యులైజింగ్ ఎక్విప్మెంట్, అలాగే ట్రాప్ కేజెస్, ట్రాప్ కెమెరాస్ అన్నీ కూడా పూర్తి ఎక్విప్మెంట్ తోటి అటవీ శాఖ సిద్ధంగా ఉంది. సో ప్రజలు ఎవరు కూడా భయభ్రాంతులకు చెందాల్సిన అవసరం లేదు. అటవీ శాఖ అన్ని చర్యలు తీసుకుంది. వారి నుంచి మేము కోరుకునేది ఏంటంటే, అటవీ శాఖ సహకరించండి. మేము చెప్తున్న జాగ్రత్తలని వారు అమలు చేసి ఏ విధమైన ఇబ్బందులు రాకుండా, వారికి ఇబ్బంది లేకుండా, పులికి ఏమైనా ఏ విధమైన అంటువ్యాధి ఇన్సిడెంట్ జరగకుండా వాళ్ళు సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాం. దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో, ఉన్నతాధికారులు కానీ లేదంటే మీకు సమన్వయం ఏ విధంగా చేసుకుంటారు సార్? సో మాకు ఉన్నతాధికారుల నుంచి పూర్తి సహాయ సహకారాలు వారికి ఇవ్వాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. సో ఎలాంటి సిచ్యువేషన్ అన్నా డీల్ చేయడానికి మేము ఇక్కడ క్షేత్రస్థాయిలో పూర్తిగా సిద్ధంగా ఉన్నాము. అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తి సహాయ సహకారాలు వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ, పోలీస్, రెవెన్యూ సిబ్బందితోటి అటవీ శాఖ సమన్వయం చేసుకుంటూ ఇక్కడ ఫీల్డ్‌లో దీని ట్రాకింగ్ విషయంలో కానీ, ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం విషయంలో కానీ అన్ని చర్యలు తీసుకుంటుంది.
సో ఖచ్చితంగా ఒక 1-2 రోజుల్లో ఈ సమస్యకి పరిష్కారం ఉంటుందని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించి అంటే ట్రాప్ కెమెరాలు గానీ, లేదంటే బోర్డులు గానీ ఏదన్నా అమర్చారా సార్? ఆల్రెడీ అన్నీ అందుబాటులో ఉన్నాయండి. అంటే టైగర్ మూవ్‌మెంట్ బట్టి ఎక్కడికొస్తదన్నది అంచనా వేసి, ఈ ట్రాంక్యులైజ్ చేయటం గానీ, బోన్ కేజ్ పెట్టడం గానీ, ఇది సూటబుల్. ఇప్పుడు గూడా మూవ్‌మెంట్ చూస్తున్నాము. అది ఈ స్టిల్ ఫారెస్ట్ ఏరియాలోనే ఉంది. ఒకవేళ హ్యాబిటేషన్స్ వైపు వస్తుంది, పలానా హ్యాబిటేషన్‌లోకి వస్తుంది అన్నది సమాచారంతోటి ఇమ్మీడియేట్‌గా మేము అక్కడ ట్రాప్ కేజెస్ అరేంజ్ చేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఫారెస్ట్ అంటే చాలా వరకు గూడా అంటే దాని వ్యవహార ధోరణి ఏ విధంగా ఉంటుంది సార్? ఎందుకంటే జనావాసాల్లోకి వస్తుంది కాబట్టి, అంటే ప్రజలు కూడా చాలా వరకు భయభ్రాంతులు చెందుతూ ఉంటారు. అంటే ఎవరి మీదన్నా దాడి చేస్తారా అని. సహజంగా ఇలాంటిది ఏ విధంగా వ్యవహరిస్తుంది? సో, ఈ వైల్డ్ లైఫ్ అన్నది యూజువల్‌గా మనుషుల్ని అవాయిడ్ చేస్తూ ఉంటాయండి. సో, టైగర్ ఎస్పెషల్లీ ఈ టైగర్ అయితే ఇప్పటివరకు హ్యూమన్ హ్యాబిటేషన్స్‌ని ఎస్పెషల్లీ క్యాప్చర్ చేసి రిలీజ్ చేసిన తర్వాత ఎక్కడా కూడా హ్యూమన్ హ్యాబిటేషన్స్ వైపు వెళ్ళిన సందర్భాలు లేవు. సో, టైగర్ కూడా అవాయిడ్ చేస్తుంది. సో, ఎవరు కూడా భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు. మనం కూడా టైగర్ ఇంటీరియర్ ఫారెస్ట్‌కి వెళ్ళేలాగా మనం సహాయ సహకారాలు గ్రామస్తులందరూ కూడా దీనికి పూనుకుంటే ఖచ్చితంగా అది ఇంటీరియర్ ఫారెస్ట్‌కి వెళ్తదని మేము ఆశాభావంతో ఉన్నాం. ఇప్పుడు సాధారణంగా ఈ శృంగధార గానీ, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు గానీ, మీకు ఏ విధంగా సహాయపడుతున్నారు? అంటే చాలా వరకు చెప్పింది వినే కార్యక్రమం ఒకటి ఉంటది. దానికి సంబంధించి అంటే దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఏ విధంగా వాళ్ళు సహకారాన్ని అందిస్తారు? గ్రామస్తులందరూ కూడా సహకరిస్తున్నారండి. వారందరూ కూడా అటవీ శాఖ చెప్తున్న ఏదైతే చర్యలున్నాయో వాటిల్ని అమలు పరుస్తున్నారు. అయితే అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో మేము చూస్తున్నాం. ఇంకా క్యాటిల్ ఈ పశువుల్ని వదిలిపెట్టేయడం అన్నది చూస్తున్నాం. వారికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము. సో, మార్నింగ్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఆఫ్టర్‌నూన్ చేస్తున్నాం, మళ్ళీ ఈవినింగ్ కూడా చేస్తున్నాము. సో దట్ ఏంటంటే ఎప్పుడూ కూడా వాళ్ళని అలర్ట్‌లో పెట్టి ఉంచుతున్నాము. కొంతమంది మెజారిటీ ఆఫ్ ది పబ్లిక్ వారు ఫాలో అవుతున్నారు. కొంతమంది దాన్ని ఫాలో అవ్వట్లేదు. సో, వాళ్ళందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంటే వీరికుండే భావన ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాము. ఇలాంటి ఎన్నో చూసాం మేము. ఏమి అవ్వదన్న దాంతో ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎప్పుడు ఏం జరుగుతదన్నది మనం చెప్పలేము. ఎస్పెషల్లీ వైల్డ్ లైఫ్ బిహేవియర్‌ని మనం అంచనా ఎయలేము. అంతా మంచి జరుగుతదన్నదే కోరుకుంటాము. బట్ అలర్ట్‌గా ఉండటం కూడా చాలా ముఖ్యం. సో, వారందరూ కూడా వింటున్నారు. సో, ఖచ్చితంగా ఒక 3 రోజుల్లో మనకి ఈ ఇష్యూ నుంచి మనకి సమస్యకి పరిష్కారం వస్తుంది. ప్రస్తుతానికి మీరు చెప్పినట్లుగా ఈ పక్కనే ఉన్న కొండ మీదే ఉన్నది. అయితే ఒకవేళ గనుక కిందకి గాని దిగితే గనక అది ఏ విధంగా ప్రయాణించే అవకాశం ఉంది? ఏంటంటే గతంలో చూసుకుంటే గనక ఓ 2 ఏళ్ల క్రితం అంటే వైఎర్సీ కాలువ ఏలేరు రైట్ కెనాల్ నుంచి అటువైపు సర్వవరం అదే రకంగా అటువైపు కూడా ప్రయాణం చేసిందని చెప్పుకోవచ్చు. ఇది దిగితే గనక అంటే ఏ విధంగా ప్రయాణించొచ్చు అన్నది మీకు అంచనా ఏదా? సో, అంటే ఇటువైపు దిగితే మనకి మళ్ళీ ప్లెయిన్ ల్యాండ్స్ వైపు ఉంది. కానీ ఇప్పుడున్న టైగర్ మూవ్‌మెంట్‌ని అంచనా వేస్తుంటే ఎక్కడా కూడా కిందకి దిగుతుంది గానీ, మళ్ళీ క్యాటిల్‌ని అటాక్ చేసి మళ్ళీ కొండపైకి వెళ్ళిపోతుంది. ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిపోతుంది. సో, అలాగా అదే ప్యాటర్న్ ఫాలో అయితే అది ముందుకి మూవ్‌మెంట్ అయ్యి అనకాపల్లి వైపు వెళ్ళొచ్చు. లేకపోతే అటువైపు పోలవరం వైపు వెళ్ళొచ్చు. లేదు ఇటువైపు వస్తే ఖచ్చితంగా ఆహ్, ఆహ్, ప్లెయిన్ ల్యాండ్‌లోకొస్తే మేము ట్రాంక్యులైజ్ చేసి ట్రాప్ కేజెస్‌లో అదుపు చేసే అన్ని చర్యలు కూడా మేము చేపట్టడం జరుగుతుంది. అంటే రాత్రి వేళ కూడా గస్తీ ఉండాలి కాబట్టి ఇక్కడ స్టాఫ్‌ని ఏమన్నా అరేంజ్ చేశారా సార్? సో, స్టాఫ్ 24/7 వర్క్ చేస్తున్నారు. మార్నింగ్ టీమ్స్ ఉన్నాయి, ఆఫ్టర్‌నూన్ టీమ్స్ ఉన్నాయి, ఈవినింగ్ టీమ్స్ కూడా ఉన్నాయి. కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తున్నారు. సో, సఫిషియెంట్‌గా స్టాఫ్ ఉన్నారు. అదే విధంగా మనకు వేరే డిపార్ట్మెంట్స్ రెవెన్యూ నుంచి గాని, పోలీస్ నుంచి కూడా వారు కూడా ఫీల్డ్ లెవెల్‌కొచ్చి గ్రామస్తులకు అవగాహన కల్పించడం గాని, వాళ్ళు కూడా కంటిన్యూయస్‌గా పెట్రోలింగ్ చేస్తా ఉన్నారు. సో, వారందరి సహాయ సహకారాలతో ఖచ్చితంగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా అటవీ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది. థాంక్ యూ సార్. ఏదైతే ఉన్నదో ప్రజలందరూ కూడా సహకరిస్తేనే గాని ఎందుకంటే టైగర్‌ని మళ్ళీ తిరిగి వెనక్కి పంపలేమని. అదే రకంగా ఏదైతే ఒకవేళ గాని కిందకి దిగితే గనక ఇటు అనకాపల్లి వైపు కూడా వెళ్ళే అవకాశం ఉన్నదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఉదయ్ భాస్కర్‌తో నానాజీ శృంగధార. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.